జిల్లాలో అంబేద్కర్ వర్ధంతి వేడుకలు, యుద్ధంలో మరణించిన అమరవీరుల కుటుంబాలకు అండగా ఉండాలన్న జిల్లా కలెక్టర్ రంజిత్ భాష, అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవ వేడుకలు, కర్నూలు పార్లమెంట్ అభివృద్ధి కోసం ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలుస్తున్న ఎంపీ బస్తిపాటి నాగరాజు తదితర అంశాలతో కూడిన కర్నూలు జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం. అంతర్జాలంలోని సమాచార భద్రత ఎంతో ముఖ్యమని కర్నూలు ఐఐటి కళాశాల డిఎం బిఎస్ మూర్తి అన్నారు. నగరంలోని జగన్నాథ గట్టుపై ఉన్న కళాశాలలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ లో ఉన్న సిఆర్ రావు అడ్వాన్స్డ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్ అండ్ కంప్యూటర్ సైన్స్ ఆధ్వర్యంలో కంప్యూటర్ సమాచార భద్రతకు చెందిన అంశంపై ఎంఓయు కుదుర్చుకున్నట్లు ఆయన చెప్పారు. కర్నూలు కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాల్ లో భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా వారి చిత్రపటానికి జిల్లా కలెక్టర్ రంజిత్ భాష పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జాతికి అందించిన సేవలు చిరస్మరణీయమని, నవభారత నిర్మాణంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కీలక పాత్ర పోషించడంతో పాటు ప్రపంచానికి ఆదర్శనీయమైన రాజ్యాంగాన్ని రచించిన అపార మేధావి, విద్యావంతులు అని, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ త్యాగానికి, కృషికి, నిజాయితీకి, నిబద్ధతకు, చిత్తశుద్ధికి, క్రమశిక్షణకు నిదర్శనమని కలెక్టర్ కొనియాడారు. మహిళల భద్రత, రక్షణకు అన్ని శాఖలు కలిసి సమన్వయంతో పనిచేయాలని ఎస్పీ బిందు మాధవ్ పిలుపునిచ్చారు. జిల్లా పోలీస్ కార్యాలయంలోని వ్యాస్ ఆడిటోరియంలో వెల్ఫేర్ కమిటీ, డిస్ట్రిక్ట్ రైల్ ప్రొడక్షన్ యూనిట్, ఐన్, డిఎస్ విద్యాశాఖ, లేబర్ డిపార్ట్మెంట్, అంగన్వాడీ టీచర్లు, వర్కర్లు, కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయ శాఖల సిబ్బందితో ఎస్పీ సమావేశం నిర్వహించారు. లైంగిక నేరాల నుంచి పిల్లలకు రక్షణ కల్పించాలనే కరపత్రాలను ఆవిష్కరించి అనంతరం ఎస్పీ మాట్లాడుతూ, బాల్య వివాహాలు జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. మహిళలు, చిన్నారుల పట్ల జాగ్రత్త తీసుకోవాలని, అలాగే గుడ్ టచ్, బ్యాడ్ టచ్ ల గురించి బాలికలకు అవగాహన కల్పించాలన్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు పరుస్తున్న విశ్వకర్మ పథకాన్ని అర్హులందరూ సద్వినియోగం చేసుకోవాలని కర్నూలు లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ ఎస్ఆర్ రామచంద్రరావు తెలిపారు. స్థానిక బీసీ భవన్ లో విశ్వకర్మ స్కీమ్ పై రాజకీయ పార్టీలకు అతీతంగా అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా రామచంద్రరావు మాట్లాడుతూ, విశ్వకర్మ పథకం ద్వారా రుణం పొంది అభివృద్ధి చెందాలన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు చెందిన వారు అర్హులన్నారు. విశ్వకర్మ పథకానికి ఎన్నికైన వారు బ్యాంకు ద్వారా ఈ రుణాలు పొంది సద్వినియోగం చేసుకోవాలన్నారు. యుద్ధంలో మరణించిన అమరవీరులు, మాజీ సైనికుల కుటుంబాలకు అండగా నిలుద్దామని కలెక్టర్ పి రంజిత్ భాష పిలుపునిచ్చారు. సాయుధ దళాల పతాక దినోత్సవ సందర్భంగా తన క్యాంపు కార్యాలయంలో కలెక్టర్ ఫ్లాగ్ డే ఫండ్ కోసం విరాళం అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, అమరవీరుల గౌరవార్థం ప్రతి ఏటా డిసెంబర్ 1న సాయుధ దళాల పతాక దినోత్సవం నిర్వహిస్తారన్నారు. కన్నవారికి, ఉన్నవారికి దూరంగా ఉంటూ మాతృభూమి రక్షణకు నిరంతరం సేవలు అందించేది సైనికులే అని అన్నారు. అవినీతి రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలని ఏపీఎస్పీ అసిస్టెంట్ కమాండర్ మహబూబ్ బాషా అన్నారు. అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకొని లయన్స్ క్లబ్ ఆఫ్ కర్నూల్, మెల్విన్ జోన్స్ నైస్ యూత్ ఫర్ కల్చరల్ అండ్ ఎడ్యుకేషన్, నేషనల్ హ్యూమన్ రైట్స్, సోషల్ జస్టిస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ను కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు ఢిల్లీలో మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం ఎంపీ మంత్రితో మాట్లాడుతూ, కర్నూలు జిల్లా అభివృద్ధికి సహకారం అందించాలని కేంద్ర మంత్రిని కోరినట్లు ఎంపీ నాగరాజు తెలిపారు. ఇటీవల జరిగిన జాతీయ లోక్ అదాలత్ లో రాష్ట్ర స్థాయిలో అత్యధికంగా 7,914 కేసులను కర్నూలు జిల్లా పోలీస్ శాఖ పరిష్కరించి మొదటి స్థానంలో నిలిచింది. ఈ సందర్భంగా విజయవాడలో జరిగిన కార్యక్రమంలో ఎస్పీ జి బిందు మాధవ్ తో పాటు డిసిఆర్బి సిఐ గుణశేఖర్ బాబు, కర్నూలు 3వ పట్టణ సిఐ శేషయ్య, కోర్ట్ మార్నింగ్ హెడ్ కానిస్టేబుల్ మనోహర్, కానిస్టేబుల్ జాన్సన్, తిక్కస్వాములను డీజీపీ ద్వారకా తిరుమలరావు అభినందించి ప్రశంసా పత్రాలు అందజేశారు. కర్నూలు నుంచి బళ్ళారి జాతీయ రహదారి నిర్మించడం ద్వారా ఆయా ప్రాంతాలు అభివృద్ధి చెందాయని, ఈ దిశగా తగిన చర్యలు తీసుకోవాలని కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు కోరారు. కేంద్ర రహదారి రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీని ఢిల్లీలో ఎంపీ కలిశారు. ఈ సందర్భంగా పలు రహదారుల సమస్యలపై చర్చించి కేంద్ర మంత్రికి వినతి పత్రం అందజేశారు. మంత్రి సూర్యఘర్ పథకంపై అవగాహన పెంచుకోవాలని కర్నూలు డివిజన్ ఏఈ శేషాద్రి కోరారు. వెంకటరమణ కాలనీ పరిధిలోని రామలింగేశ్వర్ నగర్ పార్క్ లో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడుతూ, పీఎం సూర్యఘర్ పథకం, రాయితీ తదితర అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఇప్పటి వరకు కర్నూలు జిల్లా డిసెంబర్ సమాచార లేఖను విన్నారు. మరిన్ని కొత్త వార్తా విశేషాలతో జనవరి నెల సమాచార లేఖలో కలుసుకుందాం. వ్యాఖ్యానం మీ రామాంజనేయులు, కర్నూలు జిల్లా ఆకాశవాణి ప్రతినిధి.